శతమానం భవతి. గెలుపు నీది అనుకోకు. చివరి నిమిషంలో ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించక బతిమిలాడుకోమంటావా? మీరందరూ ఒకటైపోయి నన్ను ఒంటరిని చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఇన్నాళ్ల నా శ్రమకి ఫలితం దక్కదు అని చేతులు ముడుచుకొని కూర్చోమంటావా? ఇంతవరకు నన్ను సాధించింది చాలేదా? ఇంకా ఏం మిగిలిందని ఇలా వాగుతున్నావు? తెలివిగా మాట్లాడుకు భాను. నేను నువ్వనుకున్నంత తెలివి తక్కువ దాని కాదు. ఏమేం జరుగుతున్నాయో నాకు మొత్తం తెలుసు. సమయం కోసం చూస్తున్నాను, అంతేకాని చేతకాక చెయ్యలేక కాదు. చూడు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏంటి భాను, నీ పార్థు అన్నయ్య సపోర్ట్ చూసుకునేగా నువ్వింతలా రెచ్చిపోతున్నావు? నా గురించి కార్తీక్కి పార్థు కూడా చెప్పాడనే ధైర్యంతోనే కదా నువ్విలా మాట్లాడుతున్నావు. ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి కార్తీక్ నీతో చెప్పాడు. తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చాటుగా మొత్తం విన్నాను. మొత్తం విన్నావు కదా? నేను నీ గురించి ఆయనతో ఏం చెప్పలేదు, అది కూడా వినే ఉంటావు కదా. ఇంకా ఎందుకు ఇలా వాగుతున్నావు? దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని నాకు బాగా తెలుసు భాను. నేను పల్నాటి నాగమ్మ లాంటి దాన్ని. ఆ నాగమ్మ స్త్రీలు బయటికి కూడా రాని రోజుల్లోనే కంటి చూపుతో పల్నాటి సీమని శాసించింది. తిరుగులేని బ్రహ్మనాయుళ్లాంటి వాణ్ణి ఎదిరించి పచ్చటి పల్నాటి సీమలో నెత్తురు ఏరులై పారేలా చేసింది. నేను కూడా అంతే. అనుకున్నది సాధించేంతవరకు, పొగ తీరేంతవరకు ఊరుకోను. మీ అన్నయ్య నా గురించి చెప్పాడు కదా, దానికి పనిష్మెంట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చూడు నీలిమా, మా అన్నయ్య నా మీద అభిమానంతో మాట్లాడిన మాటలవి, అంతేకాని నీ మీద కోపంతో కాదు. పిచ్చి ఆవేశంతో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నీ రక్తం పంచుకు పుట్టిన మీ అన్నయ్యని కూడా ఏమైనా చేస్తానని భయపడుతున్నావా? నన్ను ఇంట్లోంచి పంపించేయమని సలహా ఇచ్చిన వాణ్ణి ఏమీ చేయకుండా క్షమించాలా? నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావని కనికరించాలా? దెబ్బ కొట్టడమే కాని దెబ్బ తినటం నాకు నచ్చదు భాను. రేపు మీ నాన్న బర్త్డే ఉంది కదా, రిటర్న్ గిఫ్ట్కి రెడీగా ఉండు. ఏంటి బాను, టైం 11 అయింది, ఇంకా పడుకోలేదేంటి? కంటి మీద రెప్ప పడటం లేదండి. నిద్రపోయే టైంలో నిద్ర రావటం లేదంటే మనసులో ఏవో ఆలోచనలు ఉన్నాయని అర్థం. అవేంటో చెప్పు బాను. ఏం లేదండి, చెప్పుకుందామంటే ఏమీ కనబడడం లేదు కూడా. అలాని ప్రశాంతంగా కూడా ఉండలేకపోతున్నాను. ఏంటో. చూడు బాను, భయం మనిషిని ఎంత కుంగదీస్తుందో. అన్ని దారులు మూసుకుపోయాయని మనకి భ్రమ కల్పిస్తుంది. మనిషిని ఒంటరిని చేసి వేధిస్తుంది. అదే మనసులో ఉన్నది మన మనసుకు నచ్చిన వాళ్ళతో పంచుకుంటే ఏదో ఒక దారి కనిపిస్తుంది. నీకిష్టమైతేనే చెప్పు,
నేనేం బలవంతం పెట్టనులే. నేను బాధనైనా సంతోషాన్నైనా పంచుకోవడానికి నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? ఉదయం నీలిమ నాన్న పుట్టినరోజు మా ఇంట్లోనే చేద్దామంది కదండి. అవును. అందరం ఇక్కడే ఉన్నాం కదా, నాన్న ఒక్కరు అక్కడెందుకని నేను నీలిమ మాట కొట్టేశాను. మావయ్య కూడా నీ మాటకు అడ్డు చెప్పలేదు కదా. అందరం ఇక్కడే ఆయన పుట్టినరోజు చేద్దామని నిర్ణయించుకున్నాం కదా. ఇంకా ఆలోచన ఎందుకు బాను? మనందరి కోసం నాన్న ఒప్పుకున్నా నీలిమ అన్న మాటలు నాన్న మనసులో నాటుకుపోయినట్టున్నాయండి. ఎందుకంటే తను చెప్పింది మా అమ్మ గురించి కదా. మా నాన్నకి మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇప్పటికీ ఒక్కొక్కసారి అలా శూన్యంలోకి చూస్తూ అమ్మతో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నారు. ఏంటి నాన్న ఇది అని అడిగితే, మీ అమ్మ నాతోనే ఉందమ్మా, తను మాట్లాడుతుంది అని చెప్తున్నారు. అంత ఇష్టం అమ్మంటే నాన్నకి. అందుకే నీలిమ ఇల్లు అంది అని నాన్న మనసుకి అనిపించుండొచ్చు కదా. నేనే వద్దు అన్నానని నాన్నకి బాధ ఏమైనా కలుగుండొచ్చేమో అని. అది తలుచుకుంటూ ఉంటేనే నాన్న బాధపడ్డారేమోనని నాకు బాధగా ఉందండి. పిచ్చి బాను, మావయ్య నువ్వెప్పుడు బాధ పెట్టవని ఆయనకి తెలుసు. ఆయన కోసం నువ్వు ఎన్ని బాధలు పడ్డావో కూడా ఆయనకు గుర్తుంది. అలాంటి మావయ్య నిన్నెందుకు అపార్థం చేసుకుంటారు? నీ గురించి ఎందుకు తప్పుగా ఆలోచిస్తారు? ఇంక అత్తయ్య జ్ఞాపకం అంటావా? ఆయన గుండెల్లో ఆవిడ ఎప్పుడూ ఉంటారు. ఆ ఇంటి గోడల్లో లేరని మావయ్య కూడా తెలుసు. ఒక చిన్న పని చేద్దామండి, నా మనసు కూడా తృప్తిగా ఉంటుంది. మా ఇంటికి వెళ్ళి మా అమ్మ ఫోటో తీసుకొద్దాం. అత్తయ్య ఫోటోనా? ఎందుకు బాను? అమ్మ గురించి ఊహించుకుంటూ ఊహల్లో మాట్లాడే నాన్నకి అమ్మ ఫోటో చూపిస్తే కాస్తైనా సంతోషంగా ఉంటుంది కదండి. అది తన పుట్టినరోజు నాడు అమ్మ ఫోటో తన పక్కనుంటే అమ్మ తన పక్కనున్నంత ఆనందంగా ఉంటారు. అందుకే దయచేసి నా మాటని కాదనొద్దు. సరే బాను, నువ్వెలా అంటే అలా చేద్దాం. రేపొద్దునే వెళ్ళి ఆ ఫోటోని తీసుకొచ్చేద్దాం. మావయ్యకి పుట్టినరోజు పూట అదొక సర్ప్రైజ్ గిఫ్ట్లా ఇద్దాం. సరేనండి. ఇప్పుడు నీ బెంగ తీరిందా? నిజంగా మనసుకెంతో తేలిగ్గా ఉంది. అందుకే చెప్పాను కదా భాను, నీకెలాంటి సమస్య ఉన్నా నాతో పంచుకోమని. తప్పకుండా పరిష్కారం చూపిస్తాను. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను హ్యాపీగా ఉంటాను. ఇప్పటికే లేట్ అయింది, పడుకో. గుడ్ నైట్. నీలిమ ఈ ఇంట్లో ఉన్నంత వరకు నేను హ్యాపీగా ఉండలేను. తను నన్ను బాధ పెడుతూనో భయపెడుతూనో ఉంటుంది.